హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అశ్వు వ్లాగ్స్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ముందుకు మరో వీడియోతో వచ్చేసాను. ఈరోజు మనం కొండాపూర్లో ఉన్న అర్ధనారీశ్వరి టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మేము షేక్పేట్ నాలా నుంచి ఆటో బుక్ చేసుకొని ఈ విధంగా వెళ్తున్నాము. మీకు దారి తెలుస్తుందని చెప్పేసి నేను ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మేమైతే షేక్పేట్ నాలా నుంచి ఆటో బుక్ చేసుకొని ఇలా హైటెక్ క్రాస్ రోడ్ శిల్పారామం మీదుగా హైటెక్ మినార్ నుండి లోపలికి వెళ్ళి లెఫ్ట్కి తీసుకుంటే అర్ధనారీశ్వరి టెంపుల్ వచ్చేస్తుంది. మనకి చూసారుగా, ఇదే అర్ధనారీశ్వరి టెంపుల్. ఎంట్రన్స్లో మనకి అన్ని టెంపుల్స్ లాగానే బయట కొబ్బరికాయలు, పూలు, అగరబత్తులు అవి అమ్ముతున్నారు. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో. మేమైతే జస్ట్ లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. సో లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో చైర్మన్ ఆఫీస్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకి అమ్మోరు సినిమాలో అమ్మవారు ఎలా ఉంటుందో సేమ్ అలాగే విగ్రహం ఒకటి ఉంటుందండి, మీరు చూస్తున్న విధంగా. ఇక్కడ మనకు ఏ విధమైన టికెట్ కానీ ఉండదు. అర్చన టికెట్ కానీ ఎంట్రీ టికెట్ కానీ అసలు ఏమీ ఉండవండి. టెంపుల్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ టెంపుల్ని 2021లో స్టార్ట్ చేశారు. మనకి 2022 ఫిబ్రవరి 11 ప్రతిష్ట జరిగిందండి. ఒకే శిలలో ఒకే రూపంలో మనకి పార్వతీ శివుడు అయితే కనిపిస్తున్నారు. ఈ విధంగా దీనికి అర్ధనారీశ్వరి టెంపుల్ అని పేరు పెట్టడం జరిగింది. టెంపుల్స్ టైమింగ్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 to 12:45, ఈవినింగ్ 5:30 to 8:45. సో మీరు చూస్తున్నారుగా, టెంపుల్ ముందు 2 గజస్తంభాలను స్థాపించారు. అలాగే మనకు నందీశ్వరుడు విగ్రహం కూడా ఉంటుంది. మీకేమైనా కోరికలు ఉంటే ఆ నందీశ్వరుడి చెవిలో చెప్పుకుంటే ఆ కోరికలు తీరుతాయని మనకి చాలా గట్టి నమ్మకం. మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే టెంపుల్ ముందు ఎగ్జాక్ట్గా దేవుడి పాదాలు ఉన్నాయి. పాదాల పైన అలాగే మనకి శ్రీచక్రం కూడా కనిపిస్తుంది. నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే ఏ ఒక్కదానికి కూడా టికెట్ లేకపోవడం. నాకు పర్సనల్గా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ పూజారులు కూడా వచ్చిన భక్తులకు పేరు మరియు గోత్రం అడిగి వారి పేరు పైన అర్చన చేసి మరి వారిని ఆశీర్వదించి పంపిస్తున్నారు. అలాగే ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే వారికి మండపం కూడా కట్టించారు. ఎవరైతే ఫంక్షన్ హాల్స్లలో పెళ్ళిళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉంటారో వారి కోసం మండపం కూడా కట్టించడం జరిగింది. సో మీరు చూస్తున్నారుగా మండపం ఎలా ఉందో. భక్తులందరూ దర్శనం చేసుకొని అక్కడక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఇలా ప్రశాంతంగా గుడి ఆవరణలో కూర్చొని దేవుణ్ణి అయితే స్మరించుకుంటున్నారు. గుడి ముందు ఇక్కడ మనం అఖండ దీపం కూడా వెలిగించుకోవచ్చు. అలాగే మనకు కొబ్బరికాయ కొట్టే స్థలం కూడా మనకి ఇక్కడ సపరేట్గా ఇచ్చారు. అలాగే మనకి పాకశాల కూడా ఇక్కడే ఉండడం వల్ల గోమాతలు కూడా ఇక్కడే ఉన్నాయి. వాటికి కావాల్సినవి ఇక్కడ అమ్ముతున్నారు. కాకపోతే అవి కొంచెం వాడిపోయినట్టుగా ఉన్నాయి, కానీ మేము అక్కడ తీసుకొని వాటికి పెట్టాలి కాబట్టి తీసుకోక తప్పలేదు. గోమాతలకి అరటి పండు పెట్టమని మా పిల్లల్ని పంపిస్తే చూడండి మా పిల్లలు ఎలా భయపడుతున్నారో. ఇంకా మా మరో అమ్మాయి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి, మీరే చూడండి ఒకసారి. అసలు యాక్చువల్గా నాకు కూడా భయమేనండి. అందుకే మా పిల్లల్ని పంపించాను, కానీ వాళ్ళు కూడా అలాగే భయపడుతున్నారు.
మొత్తానికైతే గోమాతలకి ఫుడ్ పెట్టడానికి మాకు ఒక పెద్ద టాస్క్ అయిపోయిందండి. దాని తర్వాత నేను అఖండ దీపం వెలిగించాను. అలా గుడిలో దర్శనం తర్వాత మేము కాసేపు కూర్చొని దేవుణ్ణి స్మరిస్తూ అక్కడ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేసాం. ఈ టెంపుల్కి వచ్చినట్టయితే మనము హేమలాంబ రేణుక అమ్మవారిని, నాగదేవతను, అమ్మోరు తల్లి విగ్రహాన్ని, అర్ధనారీశ్వరులను, ఇలా త్రిశూలంను ఇవన్నీ దర్శించుకోవచ్చు. సో గైస్, నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మరో వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను.